1991లో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకటేష్ బాబు హీరోగా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో డి సురేష్ బాబు గారు నిర్మించిన చిత్రం కూలీ నంబర్ 1 ఘన విజయం సాధించిన ఈ చిత్రంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూలీగా పనిచేసే రాజుగా వెంకటేష్ బాబు చాలా సహజంగా నటించారు. మల్టీ మిలియనర్ కోటేశ్వరరావు కూతురు రంజని పొగరు దించి భరత్గా మారి ఆమెను పెళ్లాడే యువకుడిగా ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. వారిద్దరి మధ్య అందంగా చిత్రీకరించబడిన ఈ యుగళ గీతాన్ని సిరివెన్నెల గారు రాయగా, ఇళయరాజా గారి స్వరకల్పనలో బాలు గారు, చిత్ర గారు అతి మధురంగా ఆలపించారు. ఈ పాటని వినిపించడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని అండ్ రమ్య బెహరాని. కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది, కోటి తారలే పూల ఏరులై, కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే కందెకులు కాయ కనకాంబరం, ఎన్ని పొంగులో కుమారి కొంగులు, ఎన్ని పొంగులో కుమారి కొంగులు, ఉద్యోగం ఇప్పించవా సోకు ఉద్యానవనమాలిగా, కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది, కోటి తారలే పూల ఏరులై, కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే, కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది. మందారమే ముళ్ళ రోజాగ మారే క్షణం, మొగలి పరిమళం మొగాడి కౌగిలి, మగువ పరవశం సుఖాలలోగిలి, మొగలి పరిమళం మొగాడి కౌగిలి, మగువ పరవశం సుఖాలలోగిలి, అండల్ల వైశాఖమా కైపు ఎండల్ల కరిగించుమా, తీగ మల్లికి నరాల పందిరి అందించుకోనా, కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది, కోటి తారలే పూల ఏరులై, కోటి తారలే
పూల ఏరులై నేల చేరగానే కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది. పాత మాస్ కొత్త క్లాస్ సాంగ్స్ ప్రెజెంట్ చేసి వాళ్ళు పోటీ పడబోతున్నారు. అందరినీ ఇన్స్పైర్ చేసే ఒక బ్యూటిఫుల్ రౌండ్ గా నేను అనుకుంటున్నాను. రమేష్ నాయుడు గారు అంటేనే మెలోడీకి మారు పేరు అంటారు అప్పట్లో. వారి దగ్గర నుంచి ఇటువంటి ఒక సూపర్ డూపర్ హిట్. నువ్వు పాడింది డబల్ క్లాసు, సింగిల్ క్లాసు. ఒక గమ్మత్తైన ప్రయోగాన్ని తీసుకొని మొట్టమొదటిసారిగా పాడటం అనేది చాలా గొప్ప ప్రయత్నం. మాస్ ముసుగు వేసుకున్న క్లాస్ సాంగ్ అది. హోటల్లోకి వెళ్ళి బ్రహ్మాండంగా టిఫిన్ చేశాయంట ఒకడు. నాగమల్లి కోనలోన నట్టింది లేడి కోన ఎర్రవేసి అంటే దాంతో కాఫీకి టిఫిన్ అంటే దోశ గీసి అన్ని తినేసాడు. చూస్తే పర్సు లేదు. నాగమల్లి కోనలోన నట్టింది లేడి. మనో గారి విశ్లేషణతో ఏకీభవించక తప్పట్లేదు. కళాకారుల జీవితం చరితార్థం, బ్రతుక్కి ఒక గుర్తింపు, మరణానికి కూడా ఒక గౌరవం లభించే పాట. తస్లీం ఎలా పాడాలని కోరుకుంటున్నానో అలాగే పాడాం. ఇంత ట్రాన్స్ అక్కడి నుంచి ఎక్కడ దొరక ఎంత సేవ చేసి ఉంటారు మనకి ఆ మహానుభావులు. వేళ్ళు ఎంత లోతుగా పాతుకొని పోయి ఉంటేనే శాఖలు అంత విస్తరిస్తాయి. ఈ యొక్క అనుభూతి మీరు కూడా పొందటం ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ముద్దిచ్చి చినుకు ముత్యమైపోతుంటే మొత్తానికి వీళ్ళెవరు చేయలేని పని నువ్వు చేసావు. పాత పాటల్లో ఒక మాస్ పట్టుకున్నావు. ఆకుచాటు పిందె తడిసే ఒక టచ్ ఉంది అక్కడ. ఆకుచాటు ఆకుచాటు. సో చిన్న చిన్న మైన్యూట్ ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్. సరసకు చలి చలిరా ఎలా విడిచి బ్రతకలే పిల్లారా. ప్రతి ప్రయత్నంలోనూ నిజాయితీ అలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. క్లాసు మాస్ అనేది మనం సంగీత పరంగా అంటే కూడా సాహిత్య పరంగా కూడా చూసుకోవాలి. జగాన ఓడిపోని ధీరుడబడో అన్నారు. మొత్తం మాస్ వచ్చేసింది అందులో. బ్లెండ్ బ్యూటిఫుల్ గా తీసుకొచ్చావు. చాలా బాగా పాడావు. మళ్ళీ ఒకసారి నీలోని ప్రతిభను ఈ పాటల ద్వారా నిరూపించావు. చాలా మార్పు వచ్చింది నీలో. పాడే విధానం మనపైన మనకు ఆ నమ్మకం కలిగితే పెరిగితేనే ఆ మార్పు సహజంగా వస్తుంది. క్లాస్ మాస్ కేటగిరీలో 2 ఇళయరాజా గారి పాటలే ఎంపిక చేసుకోవడం ఒక విచిత్రం. గాయకుడిగా నాకు భిక్ష పెట్టిన మహానుభావుడు. జలక్స్ ఉంటాయి తెలియకుండా అస్సలు మేడం ఈశ్వర్ గారు పాడేవి అది చాలా బాగా గమనించి పాడావు నువ్వు. ఒక పాట బాహాటం, ఇంకొక పాట ఆరాటం. రెండిట్లోనూ మొహమాటం లేకుండా పాడావు. నువ్వు దూరమైతే బతకగలనా, దూరమైతే బతక అది ఫుల్ ఫ్లో రావాలి. అది ఒరిజినల్ నోట్. మెరుపులా లా లా ఆడతా ఇంకొంచెం జీవరహితంగా అనిపించింది. గంధపు గాలిని దాంట్లో ఉండాల్సిన జీవం కూడా ఇందులో పెట్టి చాలా అద్భుతంగా రమించి పాడారు. విశ్వసుందరి మణులే వచ్చి నీ పాద పూజ చేస్తారే. ఫస్ట్ సాంగ్ కి దీనికి నీలో ఉన్న ప్యాషన్ కనపడింది. ఏమి చేయమందువే పేసావు మొత్తం అసలు ప్రాణం అంతా. మౌనమా మౌనమా
ముందువే. ఈ 8 మందిలో లీస్ట్ మార్క్స్ ఉన్నాయో వాళ్ళు ఇద్దరు ఈ కాంపిటీషన్ నుంచి నిష్క్రమిస్తారు. ఏం జరుగుతుంది, ఎవరు ఎటు వెళ్తారన్న దాని గురించి మాత్రం చాలా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తుంది ఈసారి మాత్రం.